అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 67. ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون عرض الدنيا والله يريد الآخرة تريدون عرض الدنيا والله يريد الآخرة والله عزيز حكيم. ఆయత్ నంబర్ 67. రాజ్యములో బాగా రక్తపాతముతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవడం ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు, కానీ అల్లాహ్ మీకోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. 92. బద్ర్ యుద్ధములో 70 మంది అవిశ్వాసులు వధించబడ్డారు. మరో 70 మంది వరకు ఖైదీలుగా పట్టుబడ్డారు. అది విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య జరిగిన ప్రప్రథమ పోరు కావడం వల్ల ఖైదీల పట్ల అవలంబించవలసిన విధానంపై చర్చ జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలేవీ లేవు. అందువల్ల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 70 మంది యుద్ధ ఖైదీల గురించి తన సహచరులను సంప్రదించారు. వారిని హతమార్చాలా లేక నష్టపరిహారం తీసుకుని వదిలిపెట్టాలా? సూత్రబద్ధంగా ఆ 2 విషయాలపై పరిశీలనకు ఆస్కారం ఉండడం వల్ల రెండింటిపై కూడా చర్చ జరిగింది. అయితే ఒక్కోసారి నియమ నిబంధనలు అలా పక్కన పెట్టి పరిస్థితుల స్వరూపం దృష్ట్యా సముచితమైన నిర్ణయం గైకొనవలసి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే నియమ నిబంధనలకు ప్రాముఖ్యం ఇస్తూ ఎక్కువ ప్రయోజనకరమైన దానికన్నా తక్కువ ప్రయోజనకరమైన విషయం వైపుకు మొగ్గడం జరిగింది. ఎక్కువ ప్రయోజనకరమైన అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. తక్కువ లాభదాయకమైన అంశం వైపుకు మొగ్గినందుకు అల్లాహ్ తరపున హెచ్చరిక వచ్చింది. ఈ సంప్రదింపులు జరిగినప్పుడు మిథ్యావాదుల మదం అణగాలంటే యుద్ధ ఖైదీలను వధించడం చాలా అవసరమని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా మొదలగు వారు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఖైదీలుగా పట్టుబడిన వారిలో ఎంతో మంది అవిశ్వాస నాయకులు ఉన్నారు. వారిని కనుక విడుదల చేసేస్తే వారు ప్రతీకార భావంతో ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. అయితే హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా మొదలైన వారి అభిప్రాయం తద్భిన్నంగా ఉంది. ఖైదీల నుండి పరిహారం తీసుకుని వారిని విడుదల చేయాలని, ఆ విధంగా వచ్చిన సొమ్ము ద్వారా సైనిక శక్తిని మెరుగుపరుచుకోవాలని వీరి అభిప్రాయపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ అభిప్రాయమే నచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి. ఆనాటి అరేబియా స్థితిగతుల దృష్ట్యా సత్య తిరస్కారుల పొరుగును అణచివేసే చర్య ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని, ఈ పరిహారం ఫిదియా తీసుకుని బందీలను విడిచిపెట్టడం అనేది స్వల్ప ప్రయోజనంతో కూడుకున్న నిర్ణయమని, ఈ నిర్ణయం దూరదృష్టితో కూడుకున్నది కాదని ఇందులో చెప్పడం జరిగింది. అయితే అసత్యం పూర్తిగా అణగారిపోయి అసత్యవాదుల బలం క్షీణించినప్పుడు వారిని ఖైదీలుగా పెట్టుకున్న పరిహారం తీసుకుని వదిలిపెట్టిన, ముస్లిం ఖైదీలకు బదులుగా వారి మార్పిడిని చేసిన, లేక యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకున్నా పర్వాలేదు. ఆయత్ నంబర్ 68. لولا كتاب من الله سبق لمسكم لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم. ఆయత్ నంబర్ 68. ఒకవేళ ముందు నుంచే అల్లాహ్ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. 90. ఇంతకీ అల్లాహ్ వద్ద రాసి పెట్టబడిన ఆ విషయం ఏమిటి అన్న దానిపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్ ధర్మసమ్మతం గావించబడిందన్న విషయం అందులో లిఖించబడిందని, యుద్ధ ప్రాప్తి ధర్మసమ్మతం కావడం వల్ల మీరు గైకొన్న చర్యలో తప్పేమీ లేదని చెప్పబడిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ విషయం ముందుగా రాసిపెట్టి ఉంది గనక సరిపోయింది, లేకపోతే మిమ్మల్ని కఠినంగా దండించవలసి వచ్చేది అన్నది ఈ మాటల అంతరార్థం. బదర్ యుద్ధంలో పాల్గొన్న వారి
మన్నింపు ఈ వాక్యంలో ప్రధానాంశమని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. కారుణ్యమూర్తి అయిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉనికి వల్ల శిక్ష తప్పిందని ఇంకొంతమంది ఉటంకించారు. వివరాలకు ఫతహుల్ ఖదీర్ చూడండి. ఆయత్ నంబర్ 69. فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم. ఆయత్ నంబర్ 69. కాబట్టి మీరు పొందిన ధర్మబద్ధమైన పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు కనికరించేవాడును. 94. యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్గా ముట్టిన సొమ్ము ధర్మసమ్మతమని పవిత్రమైనదని, ఖైదీల నుంచి పరిహారం తీసుకుని వదిలిపెట్టడం కూడా సమ్మతమేనని ఇక్కడ రాసి పెట్టబడిన విషయం బహుశా ఇదే అయి ఉండవచ్చని విద్వాంసులు భావించారు.